అదృష్టం నా వెనకాలే ఉంది, ఇప్పుడు నా పక్కనే ఉంది. హ్యాపీ ఫస్ట్ మీట్ డే టు యూ. ఓ చిరువలనై మనసుని పరిచానే సరసకు చేరా. యా నేను కిస్ అంటే నేను బాగా తొందరగా ఉంటా, కానీ ఇది బ్రష్ చేయలే. హీరో నేను చెప్పాను ఆల్మోస్ట్ మా ఇంటి పక్కన ఎరుకునే చెత్తడనే చెప్పాను. ఇటు నువ్వు వచ్చాయి అదే దానిలోకి ఏ స్పెషల్ వద్దు. ఏదైతే బ్యాడ్ నేమ్ ఉండేనో అదైతే 100% పోయింది. 100% కాదు 200% పోయింది. మా పేరెంట్స్తో వీళ్ళ పేరెంట్స్తో లైఫ్ లో కలిసి మంచి ఇలానే జీవిస్తే ఇంతకు మించి నాకు ఏం వద్దు. నేను వచ్చి నాకు ఏం కోరుకోను. సంతోషం సంతాపం ఏమొచ్చినా కానీ సంతోషం మాత్రం మేము పంచుకుంటాం. నా దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ కూడా దగ్గర అవుతున్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ రాధిక 01. సో ఈరోజు ఏంటి వెనకాల అన్నీ కాదు, ఏంటి అన్నీ లేవు, ఆంటీలు అన్నీ లేవు. ఏంటంటే ఈరోజు మేమిద్దరం కలుసుకున్న రోజు ఇది. రోజు అని అంటే చెప్పు. ఫస్ట్ టైం మా ఇద్దరికి పరిచయమైన ఫస్ట్ మీట్. ఫస్ట్ మీట్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. దానికి ముందు పరిచయాలు ఉన్నాయిలే కానీ ఫోన్ కాల్ వల్ల డైరెక్ట్ కలిసిన రోజు ఇదే అనమాట. అది ఏడా శ్రీ మీడియా టీమ్ లా. సో అదేంటంటే మాకు లవ్ కాదు, ఒక్క నిమిషం బాగు, మా లవ్ అని కాదు, మా ఫ్రెండ్షిప్ అని కాదు. ఈ రెండింటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ మేము దేనికి ఇస్తామంటే ఈ డే, ఈ రోజు. ఎందుకనంటే ఫస్ట్ టైం మేము మీట్ అయినాం కదా. సో ఆ రోజు నేను చూడగానే నా కళ్ళు నా గుండె జారిపోయినాయి అనమాట. నా గుండె జారిపోయి నీ గుండెలోకి వచ్చేసింది. అంటే ఇప్పుడు నా దగ్గర 2 గుండెలు లేవు, ఒకటి అమ్మేస్తే ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అమ్మ నా గుండె కదా, కింద కామెంట్స్ లో డిఎం చేయండి గుండె కావాలని. సో ఇంకో విషయానికి వస్తే ఈమె గురించి కొన్ని చెప్పాలి. కొన్ని చెప్పే ముందు నాకు కొంచెం సిగ్గు అవుతుంది. నీకైతుందని చెప్పలేదు, నాకు సిగ్గు అవుతుందని చెప్తున్నా. ఎందుకు కలుసుకున్నాను ఏమో కానీ నా జీవితంలో అంత దురదృష్టమే. ఎప్పుడైతే ఈ పిల్లలు నా జీవితం నిజం చెప్తున్నా, నా జీవితంలోకి ఎప్పుడైతే సీరియస్ నా జీవితంలోకి ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ₹1 సంపాదలే. మొత్తం ఆ జూడియోలకి, ఆ మ్యాక్స్లకి, ఆ ట్రెండ్స్కి, బ్యూటీ పార్లర్. నిజమే మరి, నిజమే అది. బ్యూటీ పార్లర్ పొద్దుగా ఇది కూడా ఇప్పుడు వచ్చేటప్పుడు నేను ఈ షర్టు చూడండి చిన్నగా, ఈ షర్టు చూడండి దగ్గర అన్ని వీడియోలలో ఇదే షర్ట్ ఉంటుంది. ఇది ఈరోజు వచ్చే బాయ్స్ అనేది చూపించాలంటే అది వేరుంటది కదా. దీన్ని అబ్జర్వ్ చేయండి బాగా. ఎట్లా చూడు, అట్లా లేలే ఇవన్నీ జోక్సే పాట అనమాట. ఈమె వచ్చిన తర్వాత నాకు అన్నీ కరెక్ట్గా అన్ని సౌకర్యాలు అందినాయి. నాకు ఏ డబ్బు విషయంలో కానీ ఏ దేంట్లో అయినా సరే అన్నీ నా చేతుల్లోకి వచ్చినాయి. ఒకప్పుడు నా చేతుల్లో ఏం లేకుండా ఉండే. అదృష్టం అంటారు చూసినావా, అదృష్టం టైప్. అదృష్టం నా వెనకాలే ఉంది, ఇప్పుడు నా పక్కనే ఉంది. అదే నువ్వు అంత పొంగిపోవద్దు, ఏ చెప్తున్నా వీడియో అని చెప్తున్నా అట్లా. వీడియో కోసమే ఆ మాటలు అంతే. తర్వాత ఇంకా చాలా లక్కీ అనమాట నేను, ఎందుకంటే డైమండ్ని పట్టడం
చిటికెలు పట్టడమే డైమండ్ని పట్ట. ఈ డైమండ్ నమ్మాలన్నా కానీ నమ్మలేను, ఎందుకంటే ఎవరు కొనలేరు కాబట్టి. సో ఇంకా నా గురించి ఏమన్నా నువ్వు చెప్పాలనుకుంటే చెప్పు. హీరో అట్లాంటివి చెప్పొద్దు, అన్నీ తెలుసు అందరికి. హీరో నేను చెప్పాను ఆల్మోస్ట్ మా ఇంటి పక్కన ఎరుకునే చెత్తోడనే చెప్పాను. నీ గురించి చెప్పడానికి అంత లేదు అనేసి అయితే అనలేను. చెత్తాను కాదు వీడు హ్యాపీ ఫస్ట్ మిడ్ డే టు యూ. సో ప్రసాద్ వచ్చినప్పటి నుంచి నా లైఫ్ అయితే మరి అంతా మారిపోయింది. ఇంత అనేసి అయితే నేనేం ఫోజులు కొట్టాను, చెప్పా అంతలా నాకు జరిగినంతలా నేను చెప్తా. వీడు వచ్చినప్పటి నుంచి అయితే నాకు ఏదైతే బ్యాడ్ నేమ్ ఉండేనో అదైతే 100% పోయింది. 100% కాదు 200% పోయింది. ఒకప్పుడు నన్ను ఎంత బ్యాడ్గా అయితే చూసేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు వచ్చి నువ్వు ఇంత చేంజ్ అయినావు అసలు నువ్వేనా అనే మాట్లాడే మాట వరకు నాకు రావాలి అని అనుకున్నా, అది సక్సెస్ఫుల్గా వచ్చింది. సో వీడు నాతో ఉన్నంత కాలం ఇట్లనే హ్యాపీగా వీళ్ళతో లైఫ్ లాంగ్, వీళ్ళతో మా పేరెంట్స్తో వీళ్ళ పేరెంట్స్తో లైఫ్ లాంగ్ కలిసి మంచి ఇలానే జీవిస్తే ఇంతకు మించి నాకు ఏం వద్దు, నేను వచ్చి నాకు ఏం కోరుకోను. సంతోషం సంతాపం ఏమొచ్చినా కానీ సంతోషం మాత్రం మేము పంచుకుంటాం. ముందుగా మా షాడో గానికి ఒక కిస్ ఇస్తాను అనమాట. వానికి నేను కిస్ అంటే నేను బాగా తొందరగా ఉంటాను, కానీ ఇది బ్రష్ చేయలే. ఎట్లా చూసుకోవాలి అందుకని కళ్ళు మూసుకోండి. నాకు సిగ్గు చిన్నపిల్లలాగా ఎట్లా చేస్తుంటే ఉంటా లేకపోతే ఉండరు. సరే ఉండకు ఇచ్చేసిన చిరువలనై మనసుని పరిచానే సరసకు చేరా. బాగుంది. ఇంకా కాలేదైతే. సో ఇంకో విషయం ఏంది తెలుసా? విషయం పెట్టి చంపుదాం అనుకుంటున్నా. కాదే ఇంకో విషయం ఏంటంటే, నా దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ కూడా దగ్గర అవుతున్నారు. చిన్నగా ఇంట్లో వాళ్ళు కొందరు మాట్లాడుతున్నారు అనమాట. అదైతే నాకు చాలా చాలా హ్యాపీ. ఈ పిల్లకి ఎంత చేసినా, ఎంత తిప్పినా, ఏం కొనిపించినా, ఏం చేసినా కానీ ఈ పిల్ల కళ్ళల్లో చిన్న బాధ అయితే కనిపిస్తుంది. అది ఒక 2-3 months నుంచి ఆ బాధ ఏదనేదో నాకు చెప్పుకోవడంలే. అంటే నేను ఏమన్నా అంటాననేమో, లేదంటే ఏమన్నా చేస్తాననేమో, లేదంటే నాకు చెప్పుకుంటే సేఫ్గా ఫీల్ అవ్వదేమో, ఏమో నాకు తెలియదు. అది ఆ బాధలో అట్టే ఉండిపోయింది. ఏం బాగుంది చెప్పు. అంటే ఒక నార్మల్గా అందరికీ తెలుసు అనేసి అనుకుంటున్నా. 100%లో ఒక 90% తెలిసే ఉంటుంది. ఫస్ట్ నా పేరెంట్స్, మా మమ్మీ మా డాడీ. మా పేరెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత లైఫ్లో ఇంకొక స్టెప్ ఒకరి వల్ల తీసుకోవాల్సి వచ్చిందంటే అది శ్రీధర్ మామ. నేను స్ట్రీమ్ మీడియాలో చేసినప్పుడు అసలు నాకు యూట్యూబ్ అంటే ఏంటో తెలీదు. ఒక రీల్స్ చేస్తుండే నార్మల్గా అంతే. యూట్యూబ్కి పిలిచి నేను అప్పుడు నాకు లైఫ్ మీద విరక్తి పుట్టేసిన, అసలు అవసరమా, బయటకు వచ్చేసిన, ఇంత స్ట్రగుల్ అవుతున్నా అన్న టైంలో నాకు ఒక యూట్యూబ్లో ఒక వీడియోస్ ఉన్నాయి, ఒక లైఫ్ ఉంది అనేసి ఒకటి తెలిపించింది. అది అంటే ఎవరంటే శ్రీధర్ మామ. నాకు ఒక లైఫ్లో సెకండ్ ఛాన్స్ అనుకోవచ్చు. ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత నేను నాకు ఏమవుతున్నాయో అన్నీ మానేసిన. నేను అందరికీ దూరంగా ఉన్నా, గుడ్ హ్యాబిట్స్కి దగ్గర అయినా, బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా అయినా. అట్లా చాలా మారిపోవడం, చేంజ్. కానీ ఇంకా ఆయన నన్ను ఒక తండ్రిలాగా చూసుకోవడము అట్లా నాకు చాలా నచ్చుతుండే. రోజు మంచిగా బయట ఛాయ్కి తిరగడం కానీ చాలా ప్రేమలు. ఎట్లా అనంటే ఇంట్లోతో ఎట్లయితే మనం సెక్యూర్గా ఫీల్ అవుతామో అట్లా నేను సెక్యూర్గా ఫీల్ అయినంటే అది శ్రీధర్ మామని. సో ఆయనని మిస్ అవుతున్నావా? అందుక ఇది చెప్పొచ్చు కదా, మాట్లాడితే ఏమని అనుకుంటారేమో అనేసి చెప్పాలి కదా. సరేలే కానీ సరే, ఈ బాధ అంతా పోతుంది కానీ నిదానంగా పోతుంది పోయే కొద్దీ. సరే నీ బాధ పోనీకి
చెప్పట్లే చెప్పట్లే చాలా చాలా చూపియాడా వాళ్ళకని చూపి ఇందులో టెడ్డి పేరు చాలా చాలన్నా బాధ పోలే ఆడవాళ్ళు చాక్లెట్లు పడిపోతారు. అది సగం సగం వాడికి సగం నాకు నేను సగం. చాక్లెట్ ఫైనల్ గా మీరు మరి నేను మాకు ఇవ్వ ఇంకా పోలేదనే బాధ, ఇంకా పోలే బాధ. మళ్ళీ నువ్వు ఎందుకు అడిగినా మరి మామ గురించి ఊకే ఏడిపిస్తావు. కళ్ళు మూసుకో. ఏంటి నిజంగానేనా ఏంటి? కళ్ళు మూసుకోవాలి నేను పక్కన పెట్టేసి వస్తాడా? వదిలేసినాడు కదా ఆయన ఆడికి వస్తాడు. మరి మా మమ్మీ మా డాడీ సర్ప్రైజ్ ఆ బాధ పోనీకి, కళ్ళు మూసుకోవాలి రెడీ 1 మామ ఆ బాధ పోనీకి సర్ప్రైజ్ నీకు. 1 2 3 అటు అటు ఇటు ఇటు మామా 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 నే పలికిన తొలి చిక్కలు ఎట్లున్నామా పని పని ఇద్దో వచ్చినాడు కదా, బాధపడినావు కదా, ఇంతనే వచ్చినాడు అద్దా ఇచ్చిండనా ఇద్దా వచ్చినాడు. ఎందుకు ఏడుస్తున్నా నేను మామూలుగా మాట్లాడితే మాట్లాడు ఇప్పుడు, మాట్లాడి నీ బాధ అంతా పోగొట్టుకో. ఏడో ఫస్ట్ పోనీ. ఏడొచ్చింది. ఎట్లున్నా అట్లనే బాగున్నారా? నిన్నే గుర్తు తెచ్చుకుంటాను. నువ్వు మర్చిపోయినాడు ఆయన. మర్చిపోయావు కదా. నువ్వు చెప్పమా నేను మర్చిపోతానా మర్చిపోనా మర్చిపో, నేను అదే చెప్తావు ఇంక నీ గురించి ఎప్పుడు మాట్లాడుతున్నా అదే. నువ్వు బాధపడుతున్నావు అని చెప్పేసి మామతో మాట్లాడి ఏంటి స్పెషల్ ఈరోజు నిన్ను కలవని. నువ్వు వచ్చావు ఇక అదే దాని నాకు ఏ స్పెషల్ వద్దు. డబ్బులే తీసుకువచ్చావే ఇడు సంబరమా తెలుసా ఎవరికి యాక్చువల్లీ ఏంటంటే నాకు 2 days 3 days కింద కాల్ చేసింది ప్రసాద్ గారు. కాల్ చేసి మామ ఒకసారి కలవాలి మామ అంటే, ప్రసాద్ రాధిక మీద నాకు ఎలాంటి కోపం లేదు, యాక్చువల్ ప్రసాద్ మీద కోపం ఉండే. లేదు నేను కలవరా కొంచెం బిజీ ఉన్నా అని చెప్పిన. సరే ప్లీజ్ మామ రాధిక చూడాలంటుంది అని చెప్పి మరీ చెప్పి పిలుచుకొచ్చిండు. చెప్పు మాటలు రావట్లేదురా నాకు సరళ. మాకు అట్లే ఉన్నది, మాకు కూడా మాటలు రావట్లే. ఇంతసేపు మాట్లాడేది ఇదో మీ కోడలు మీ దగ్గర పెట్టి కోడలు కూతురు కూడా అంతా అన్నీ అన్ని నేను నీలా వెళ్ళిపోతా. కాదు మంచి చూసుకుంటాను మా మామ. సరే చెప్పు చెప్పమా నువ్వే. చెప్పురా, ఏం మాటలు రావట్లేదు. ఓవరాల్గా ఇదేమైందో ఉన్నా లేకున్నా, నా దగ్గర ఉన్నా లేకపోయినా, బయట ఉన్నా ఎక్కడున్నా బాగుంటే చాలు. బట్ ఎప్పటికున్నా నాతో ఉంటారని ఒక గట్టి ఉంటుండే నాకు నమ్మకం. కట్టె కాలే వరకు ఇంకా మామ దగ్గర ఈ మాట పక్క. నేనైతే ఇచ్చిన మాట. అటు నుంచి మామతోనే ఉంటాం, మా వెనకాలే ఉంటాం, మా ముందరే ఉంటాం, మామ ఇచ్చిపోం. ఇదేమో చూడండి ఈ రోజు నుంచి రెగ్యులర్ ఎవ్రీడే. యాక్చువల్లీ ఈరోజు 31st, సారీ ఈరోజు 31st, రేపు ఫస్ట్ నుంచి 30 వరకు కౌంట్ చేసుకోండి. 25 వీడియోలు ప్రసాద్ రాధిక యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి మినిమం. రోజు వస్తాయి, రోజు ప్రసాద్ రాధిక ఛానల్లో ఎవ్రీడే వీడియో ఉంటుంది. అంటే ఇప్పుడు నేను మీతో నాతోనే ఉండిపోతావు ఎవ్రీడే. సర్ప్రైజ్. ఎవ్రీడే ప్రసాద్ రాధిక ఛానల్లో ఎవ్రీడే ఒక వీడియో ఉంటుంది. ఖచ్చితంగా చూడండి, ఎంజాయ్ చేయండి, సమస్య లేదు. మీరైతే పీక్స్ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఇంతవరకు మీ వీడియోలో నొక్కారా, బట్ ఎందుకు కొత్త వాళ్ళు వీళ్ళందరూ? అంటే వాళ్ళు మా కోసం మేము నచ్చిన మా అక్క అన్న మీ దగ్గర ఉంటాం అన్న వదిన అనేసి మా దగ్గరికి వచ్చేసరికి మేము ఇంకా బాగున్నారు మంచిగా అని చెప్పేసి అందరూ బాగున్నారు, అందరు పండు కొత్తులుతాయి. వీడు పని ఆయనేమో కానీ ఈయనట్టే ఉన్నాడు. ఏడున్నా ఏం చేసినా జాగ్రత్త, చాలా బాగా చేసుకోండి ఓకేనా. నా పేరు విని పేరేంట్రా? పండు శశి పండు శశియా? పాండా ఇది సాయి సాయి ప్రసాద్, ఇద్దరం ప్రసాద్. ప్రసాద్ అనే పేరు పెట్టుకుంటే జీతం అంతా సంకనాకపోతుంది. అదే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా చూడండి కదా ప్రసాద్ రాధిక యూట్యూబ్ ఛానల్. రెగ్యులర్గా వీడియోస్ ఎవ్రీడే వీడియోస్, యాక్చువల్లీ వీక్లో డే బై డే అట్లా ఉండదు, ఎవ్రీడే వీడియో ఉంటుంది. ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అవుతారు, బెస్ట్ కంటెంట్ ఇస్తారు, బెస్ట్ ఉంటాయి ఈ రోజు నుంచి వీడియోలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.